అప్రాక్సిమేట్లీ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి జర్మనీలో? అంత ఐడియా లేదు, నిజంగా తెలియదు. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మేము మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాము. చాలా కజిన్స్ అడిగారు, నువ్వు ఒక్కడికి పోయి జర్మనీకి పోయి మంచిగా ఎంజాయ్ చేస్తాం, కొంచెం మాకు కూడా దారి చెప్తే మేము కూడా వస్తామని. బట్ ఇంజనీరింగ్ గురించి నాకు ఐడియా లేదు. ఈరోజు మనతో పాటు మోహిత్ అని చెప్పి నాకు తోచిన క్వశ్చన్స్ అనేది అడుగుతాను. హీల్ ఆల్సో గివ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. చూద్దాం యాక్చువల్గా అసలు ఇంజనీర్ లైఫ్ ఎట్లుంటుంది జర్మనీలో అని. నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, జర్మనీ ఆప్షన్ ఎట్లా తెలిసింది, నీ హిస్టరీ కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చెప్పు. నా బ్యాచిలర్స్ మొత్తం గేల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్. సో 18 to 22. సో 22 అయినాక ఒక 6-8 months అట్లా ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా చూసుకున్నాం. తర్వాత 23 మార్చ్ 27, 28 సంథింగ్ ఆ టైంకి వచ్చామన్నమాట. ఇండియాలో చేసిందంతా గేల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్, మైనర్ ఏమో ఆటోమొబైల్. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఓవిజియు యూనివర్సిటీ, ఆటోమొబైల్ గురికల్ యూనివర్సిటీ, మ్యాగ్డిబర్గ్ అనమాట సిటీ. సో అందులో కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ మాస్టర్స్ వచ్చేసి. సో ఇది ఎట్లా తెలిసిందంటే ఇన్ జనరల్ కానీ పర్సెప్షన్ యూనివర్సిటీస్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే తెలుస్తుంది, జర్మనీ అంటే ఫేమస్ వెల్ నోన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ అని థాట్ ఎందుకు వచ్చింది? అంతా చాలా మంది యూఎస్, కెనడా అట్లా వెళ్తారు కదా, నీకు జర్మనీ థాట్ ఎందుకు వచ్చింది? ఇన్ జనరల్ అనేది ఫస్ట్ థింగ్ జర్మనీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమోటివ్ ఫేమస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఫస్ట్ పర్స్పెక్టివ్ వస్తే, సెకండ్ పర్స్పెక్టివ్ ఎట్లా అంటే బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టింక్ట్స్ లో చూసుకున్నట్టయితే మనం యూఎస్కి వెళ్ళినా ఎంత మెరిట్ బేస్ ఉన్నా కూడా మనం ఒక 20 lakh 30 lakh 25+ వాళ్ళకి చూపించాల్సిందే. మళ్ళీ దాని నుంచి మనకి రిటర్న్ పెట్టుకున్న తర్వాత మాస్టర్స్ జాబ్స్ వచ్చేటప్పుడు మనకు టైం పడుతుంది. ఆ డ్యూరేషన్ అంతా చూసుకుని ఆ ఆస్పెక్ట్ క్వాడ్రంట్ 1 అదనుకుంటే వర్సెస్ టు సెకండ్ ఆప్షన్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఆల్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో రైట్ నౌ గ్రాడ్యువల్ గా మారుస్తా అని చెప్పారు, బట్ ఇంకా అది ఫిక్స్ కాదు. బట్ గ్రాడ్యువల్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ చాలా మెరిట్ బేస్ మీద ఫ్రీ ఉంటుంది అనమాట. చూసుకున్నట్టయితే 7.5 8+ ఉంటే సిజిపిఏ ప్రతి కాలేజ్ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ కంటే మనం వాళ్ళ లిస్ట్ లో క్రైటీరియా లిస్ట్కి వచ్చిందంటే ఇంకా ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట. అది ఇప్పుడు 4th సెమిస్టర్ కరెంట్లీ నడుస్తుంది. సో ఇప్పుడు దాకా సెమిస్టర్ ఫీజు మేము కట్టింది €150 పర్ సెమిస్టర్, అంటే అటు ఇటుగా 12,000 13,000 పర్ సెమిస్టర్ కింద. ఇండియాలో అన్ని సెమిస్టర్ కి 2 లక్షలు 1,00,000 అట్లా అన్ని కట్ చూసి ఫస్ట్ టైం మనకి ఇట్లా పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ అనేది కొత్తగా ఉంటుంది. ప్లస్ ఈ యాంగిల్ లో చూసుకుంటే ఓవరాల్ 10 lakh per year బడ్జెట్ తో కంపారిటివ్లీ చీప్. ఈ డిసిషన్ నువ్వే తీసుకున్నావా లేకపోతే పేరెంట్స్ డిస్కస్ చేసి ఇంకా రిఫరెన్స్ తీసుకుని? నా కేసులో ఇన్ జనరల్ నేనే డెసిషన్, బట్ గైడెన్స్ మాత్రం వాళ్ళ వైపు నుంచి మా రిలేటివ్స్ కానీ కన్సల్టెంట్ త్రూ ఫ్రెండ్స్ కన్సల్ట్ చేసాం, వేరే వాళ్ళని ప్రొఫెసర్స్ కానీ. మా ప్రొఫెసర్స్ లో చాలా మంది 3-4 people మాస్టర్స్ యూఎస్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, జర్మనీలో చేసిన వాళ్ళు ఉన్నారు. సో యూఎస్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది, చదివి ఉంటే ఎట్లా ఉంటుంది, మళ్ళీ జర్మనీలో ఎట్లా టెక్నికల్ ఏది బాగుంటుంది, ఇవన్నీ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా పర్ సెమిస్టర్ €120 అయిందని చెప్పి. యాక్చువల్లీ జర్మనీ నుంచి ఇండియా నుంచి జర్మనీ రావడానికి మొత్తం ఖర్చు ఎంత అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కన్సల్టెన్సీ ప్రిఫర్ చేసావా లేకపోతే సొంతంగా చూసుకున్నావా? ఒకవేళ కన్సల్టెన్సీ అయితే ఎంత ఖర్చు వస్తుంది, సొంతంగా వస్తే ఎట్లా రావాలి? ఓకే, ఫస్ట్ కన్సల్టెన్సీ గురించి మొత్తం క్లియర్ చేసేస్తాను. 2 ఆప్షన్స్ అనమాట. మీరు కన్సల్టెన్సీ తీసుకోవచ్చు అంటే ఎస్ అండ్ నో 2. ఎట్లా అంటే మీరు ఇన్ జనరల్ సోషల్ కనెక్షన్స్ నేను బాగా మెయింటైన్ చేయగలను, ఏం ప్రాబ్లం వచ్చి నేను సాల్వ్ చేసుకోగలను, నాకు మనీ కొంచెం కన్స్ట్రెయిన్ ఉంది, కొంచెం ఇబ్బంది, నేను ఫైనాన్షియల్ కొంచెం బాగాలేని పేరెంట్స్, అది పర్సనల్ ఇష్యూ ఉందంటే మాత్రం గో ఫర్ సెల్ఫ్. ఎందుకంటే ఆ సెల్ఫ్కి వెళ్ళినప్పుడు మీకు చాలా మంది పరిచయం అవుతారు. ప్లస్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. అది కొంచెం మైనస్ పాయింట్ కిందకు వస్తుంది. ఎందుకంటే సడన్ గా అప్పుడప్పుడు వీసా ఇష్యూస్ కొన్ని వస్తాయి అనమాట. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఊరికి సాల్వ్ చేయలేరు. కన్సల్టెన్సీ ఏంటంటే ఇట్లా చాలా మందిని చూస్తుంటారు కాబట్టి ఓకే పలానా చోట ఇలా చేయకూడదు, చేసే తర్వాత ఇష్యూ వస్తుంది ముందు ఖర్చు అవుతుంది, కానీ అందరూ కూడా బాగా చేయరు అనమాట. సో ఇట్లా పర్సనల్ గా చేసుకుంటే మాత్రం మీకు తెలుస్తుంది, ప్రాసెస్ తెలుస్తుంది, మీకు కొంచెం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది పరిచయం అవుతారు ఆన్ ద వేలో, అదంతా సెకండరీ ఆస్పెక్ట్ కింద చూస్తే. మనీ ఇష్యూ ఉంది అంటే మాత్రం సెల్ఫ్ గా చేసుకోవచ్చు. అంటే కన్సల్టెన్సీ ఓడి చేస్తే ఏది, లేకపోతే నేను చేస్తే కాదు అనే పర్సెప్షన్ అయితే లేదు. కొంచెం ముందలనకాల ప్రాసెస్ కొంచెం హెక్టిక్ ఉంటుంది, కొంచెం తెలుసుకుంటే మాత్రం సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు తీసుకున్న డిసిషన్ ఆల్రెడీ 4th సెమిస్టర్ లో ఉన్నావు. జస్ట్ గివెన్ అ ఛాన్స్ 4 years బ్యాక్ 2 years బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇదే డిసిషన్ తీసుకోవాలి, మళ్ళీ జర్మనీకే రావాలి అంటే తీసుకుంటావు? ఫస్ట్ షూర్ చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ కన్స్ట్రెయిన్, 2 ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్. సాటిస్ఫైడ్, కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
కాలేజ్ యూనివర్సిటీస్ వీటి చెప్పడానికి అయితే ఏం ఇష్యూస్ ఉండవు. ఇన్ జనరల్ యూఎస్ పర్సెప్షన్ ఏంటంటే కొంచెం ముందే ఒక 70-80% మేజర్ ఎట్లంటే ఫైనాన్సెస్ పర్స్పెక్టివ్ ఉంటుంది. తీసుకుందాం, మనీ తీసుకుందాం, ఇచ్చేద్దాం, వదిలేద్దాం, మాస్టర్స్ అయిపోయిందని. చాలా డెప్త్ పెట్టి వీడికి మన స్టూడెంట్ వచ్చాడంటే డెడికేషన్ గా చెప్పాలి. ఎందుకంటే యూఎస్ యూనివర్సిటీస్ స్టూడెంట్ మీకు ప్రిఫర్ చేయవు. బట్ పర్సెప్షన్ ఏంటంటే మనీ వచ్చాం, మాస్టర్స్ అవ్వగొట్టాం, వాటి తర్వాత చేసుకున్నాం, గవర్నమెంట్ వీటిని సపోర్ట్ చేయడం వల్లే ఉంటుంది. బట్ ఇక్కడ చూసేటప్పుడు ఏంటంటే వీళ్ళకి వర్కింగ్ లేబర్ ప్రొఫెషనల్ స్కిల్ పర్సన్స్ కావాలన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ మనల్ని వాళ్ళకి తగ్గట్టు ట్రైన్ చేస్తుంది కాబట్టి పర్సనల్ కేర్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకైనా కావాల్సి వచ్చిన కన్సల్టెన్సీ దీని కింద గవర్నమెంట్ కన్సల్టెన్సీస్ కూడా మనకి ఎట్లా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ లోకల్ గైడెన్స్ కింద ఎట్లా చేయాలి, మాస్టర్స్ అయినాక ఎట్లాగా, స్టార్ట్అప్స్ ఎట్లాగా, మీరు ఇనిషియేషన్ చేసుకోవాలంటే ఎట్లాగా, ఇవన్నీ కూడా పర్సనల్ గైడెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ యూఎస్ అని మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు చెప్పేది అంత పర్సనల్ టచ్ అనేది ఉండదు. జస్ట్ మన వెళ్ళాం, జస్ట్ అవగొట్టేసుకుని అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ ముందుగా సబ్మిట్ చేస్తాం, మాస్టర్స్ డన్. ఇక్కడ అట్లా ఇది ఉండదు అనమాట. ఇప్పుడు నువ్వు ఒక ఏం పెట్టుకుని జర్మనీకి వచ్చావు, నేను ఫ్యూచర్లో ఇది చేయాలి పలానా అని చెప్పి. నువ్వు వచ్చిన తర్వాత జర్మనీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఇట్లా అనుకున్నావా ఇట్లా అవ్వాలని, బట్ నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతున్నావా, నువ్వు సాటిస్ఫైడ్ ఉన్నావా, లేకపోతే కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తున్నావా? ఓకే, ఇనీషియల్ గా జర్మనీ నేను వచ్చిన నా పర్సెప్షన్ అయితే ఇనీషియల్ గా చేసుకోవాలి, మాస్టర్స్ అవగొట్టుకోవాలి, తర్వాత ఇనీషియల్ 1 or 2 years జాబ్, తర్వాత స్టార్ట్అప్ మన సెల్ఫ్ మన ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ మనకు ఒకటి ఉండాలి అనేది పర్సెప్షన్. బట్ ఇక్కడికి వచ్చిన కొంచెం తెలిసింది ఏంటి అంటే మాస్టర్స్ అనేది యూఎస్ అంత సింపుల్ కొంచెం ఉండదు, టెక్నికాలిటీ ఎక్కువ వెళ్తారు, సబ్జెక్ట్ డెప్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ ప్రొఫెషన్. గుడ్ ఫర్ అస్. బట్ లేదు, తక్కువని జస్ట్ ఓన్లీ మాస్టర్ సర్టిఫికేట్ కోసం వచ్చే వాళ్ళకి డిలే అవుతుంది. బట్ ఇక్కడ రావటం బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కల్చర్ తెలుస్తుంది, కల్చర్ పర్సెప్షన్. మనకు అప్పుడు దాకా హరిబరి లైఫ్ స్టైల్లో ఉండి ఇండియాలో అంతా ఏదో ఒకటి చేసేసాం అవగొట్టామన్నట్టు కాకుండా ఓకే ఇంకేముంటుంది వరల్డ్ అంతా, ఇంకా ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఆ స్టార్ట్అప్ కల్చర్కి ఏమున్నాయి. ఆ స్టార్ట్అప్ కల్చర్ అంత సూపర్ బూమింగ్ గుడ్ కాదు, బట్ ఓకే తెలుస్తుంది ఎట్లా ఉన్నారు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, మీ ఫ్యామిలీ ఇద్దరు ఎడ్యుకేటెడ్, సో నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు. పీపుల్ ఎవరైతే లోవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళు బేసికలీ నేను డ్రీమ్ అచీవ్ చేయాలి, ప్లస్ నా ఫ్యామిలీని చూసుకోవాలి, డబ్బులు వాపస్ పంపించాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి అన్న ఆపర్చునిటీస్ జర్మనీలో మూమెంట్లో ఇటు ఉన్నాయా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ప్రస్తుతం మీరు రావడానికి అయ్యే బడ్జెట్ 10 to 13 మధ్య అయిపోయింది. ఎందుకంటే పర్ ఇయర్ 10 lakhs చూపించాలి. సెకండ్ ఇయర్ వీసా ఎక్స్టెన్షన్ కట్టి ఎప్పుడు వీసా ఎక్స్టెన్షన్ ఉన్నా 4,000 5,000 ఇన్ జనరల్ చూపించాలి. బ్లాక్డ్ అమౌంట్ లో 10 lakhs చూపించాలన్నమాట. సో ఆ ఒక్క ఇనీషియల్ గా మన ఫ్లైట్ ఖర్చులు, ఇనీషియల్ గా మనకు కావాల్సిన బట్టలు కానీ, ఇనీషియల్ గ్రోసరీ అట్లా వాటికి కొంచెం ఖర్చు అవుతుంది. 10 to 13 అప్రాక్స్ ఫ్లైట్ టికెట్స్ అవి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినా ఆ తర్వాత వచ్చినాక ఫస్ట్ 1-2 months ఇన్ జనరల్ తెలుసుకోవడానికి ఏంటి గవర్నమెంట్ 10 lakhs ఏవైతే చూపిస్తారో వాళ్ళు వాడకపోతే మళ్ళీ వాపస్ వచ్చేస్తే కదా. వాడకపోతే ఎట్లా అంటే ఆ 10 lakh మన 10 lakh మనకి మంత్లీ మనం అద్దె కట్టినట్టు వాడు మన 10 lakh మనకి మంత్లీ 90,000 80,000 అని ఒకటేసారి ఎక్కడ ఖర్చు పెడతారన్న పర్సెప్షన్ లో మంత్లీ ఇంత అని చెప్పి కట్ చేసి పాకెట్ మనీ ఇచ్చినట్టు ఓ రకంగా అంతే పాకెట్ మనీ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేసుకుని తక్కువ కూడా చేసుకోవచ్చు ఖర్చులు వీగలు. కరెక్ట్. అండ్ డిపెండ్స్ అపాన్ సిటీ. కొన్ని చోట్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ సిటీ, మీరు ఎట్లా వాడుతున్నారు, ఏం చేస్తారు, మీ హ్యాబిట్స్ ఏంటి. కొంచెం అయితే పాష్ గా ఖర్చు పెట్టేస్తారు, బట్టలు అన్ని అవి ఇవన్నీ, వాటికి అట్లాంటప్పుడు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట. ఇన్ జనరల్ క్యాజువల్గా ఉన్నప్పుడు సింపుల్ గానే అయిపోయింది. కమింగ్ టువర్డ్స్ పార్ట్ టైం అని చూసుకున్నట్టయితే మ్యాక్సిమం స్టూడెంట్ సిటీస్ లో ఉన్నవి దాదాపు ముందలెనకాలగా ఎక్కడో మారుమూల గ్రామం, చిన్న పల్లెటూరు, ఇట్లా చిన్న స్మాల్ టౌన్ సిటీస్ ఇట్లా అనుకోకుండా మిగతా ఏమున్నా క్యాజువల్ సిటీస్ లో ఎక్కడొక్కడ జాబ్ వర్కింగ్ కల్చర్ వర్క్ చేయగలిగిన ఆపర్చునిటీస్ ఉంటాయి. మా సిటీలో చూసుకున్నట్టయితే ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా అలా బాయ్స్ జెండర్ గర్ల్ జెండర్ అన్నట్టు డిఫరెన్స్ ఏమి ఉండదు. సేఫ్టీ గురించి అయితే దాదాపు ఏం చూసుకోవాల్సిన అవసరం 95% సో బెటర్ దెన్ యుఎస్. ఇక్కడ ఎందుకంటే డ్రగ్ కల్చర్ యుఎస్ అంత కనపడదు, గన్ కల్చర్ యుఎస్ అంత కనపడదు. మన ఫోన్లు పట్టుకొని తిరిగినట్టు యుఎస్ లో గన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ అమ్మాయిలు కూడా మేము మా ఫ్రెండ్స్ గర్ల్స్ లో ఉన్నప్పుడు కానీ ఇన్ జనరల్ కూడా నైట్ 1 to 2:30 3 time కూడా రాత్రిపూట్లు అన్ని వాక్స్ కి అటు ఇటు అందరూ సరదా ఫ్రెండ్స్ అందరూ 10-15 మంది కలిసి వెళ్తా ఉంటారు. అంత ఇష్యూస్ ఏం కనపడవు. గర్ల్స్ సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా దాదాపు సేఫ్ బెటర్. ఇప్పుడు పార్ట్ టైం అవర్లీ ఎంత వస్తుంది, ప్లస్ ఎన్ని అవర్స్ పర్ వీక్ జాబ్ చేయొచ్చు? ఓకే, ఇన్ జనరల్ అయితే గవర్నమెంట్ అఫీషియల్ పే 13.71 13 to 14 రేంజ్ లో ఉంది కరెంట్ పర్ వీక్.
పర్ వీక్ పర్ అవర్ కి 13 యూరోస్ పర్ అవర్ కి 13 to 14 యూరోస్ మధ్య చేంజ్. కొన్ని కంపెనీస్ ఎక్కువ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ తక్కువ ఇస్తాయి. వర్కర్స్ డిపెండ్స్ అపాన్ వర్క్. యూజువల్లీ 12.5 అట్లా డిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. బట్ యావరేజ్ గవర్నమెంట్ డిఫైన్ చేసింది అయితే 13 to 14 రేంజ్. అవర్లీ టైం వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ఎట్లా పడితే అట్లా పనిచేయడానికి అన్లిమిటెడ్ యూఎస్ లాగా ఆ కల్చర్ కాదనమాట. చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి, ఇది కూడా మేనేజ్ చేసుకోండి అన్న పర్సెప్షన్ లోనే ఉంటారు. కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. లీగల్ పార్ట్ టైం అనేది లీగల్, పార్ట్ టైం చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ వచ్చేవి స్టూడెంట్ కి పర్ అవర్ పర్ మంత్ 80 hours సంథింగ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మాక్సిమం 80 hours. కొంచెం గవర్నమెంట్స్ ఇన్ జనరల్ కూడా కంపెనీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ని ఒబే చేస్తారు. కంపెనీస్ అన్ని అర్థం చేసుకొని మన టైం లిమిట్ ఎంతో ముందరే మీ వీసా డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటారు, ఎంత మిగిలింది టైం. మనకి క్యాలిక్యులేట్ చేస్తే 120 days ఇయర్లీ టోటల్ గా గుర్తులేదు, మొత్తం 120 days 140 days సంథింగ్ అట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఎంత సంపాదించాను? సంపాదించే వచ్చిన ఖర్చులకి ఆ నెలకి సరిపోతా ఉంటది. ఎక్స్పెండిచర్ ఎంత దాకా వస్తుంది? అంటే మా సిటీ కొంచెం స్టూడెంట్ కన్వీనియంట్, రెంట్ ఇవన్నీ తక్కువ కాబట్టి మాకు అటు ఇటుగా ఒక 400-500 రెంట్ ఏమో 300 అట్లా ఉంటుంది. గ్రోసరీస్ 80 to 100 అట్లా ఉంటుంది. మన పర్సనల్ కటింగ్ ఇట్లా అవి ఇవైనా కొనుక్కుంటే 50 అటు ఇటుగా. సో 500 ఇన్ జనరల్ 500 to 600-650 లోపే ఆ లోపే ఉంటుంది. మరి పెద్ద సిటీస్ లో బెర్లిన్, కలోన్ ఇట్లాంటి పెద్ద సిటీస్ లో ఉంటే మాత్రం రెంటే మీకు 600-700 పక్కా, నో డౌట్. ఇప్పుడు నువ్వు వీకేలో ఉంటున్నావా లేకపోతే ఇండివిజువల్? 3 షేర్ వేగే టైప్, కాలేజ్ ది కాదు, ప్రైవేట్ ది. సో 3 షేర్ లో 270-280 కంఫర్టబుల్ ఉంది. కంఫర్ట్, నో ఇష్యూస్. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, వచ్చి 3 years అవుతుంది. ఎప్పుడన్నా నీకు రేసిజం ఎక్స్పీరియన్స్ అయిందా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకు కాలేదు, మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరికి అక్కడిక్కడ పెద్ద ఏమి ఉండదు. రేసిజం అనేది అంత పెద్ద కల్చర్ ఇదేం కాదు. వర్క్ కల్చర్ అయితే మాది కొంచెం న్యూట్రల్ గా ఉండే కల్చర్. సో కాబట్టి మా దగ్గర రేసిజం అనేది చూపించకూడదు, చూపిస్తే మాత్రం ఇది చేస్తారు. అమెజాన్ కూడా స్టాండర్డ్ కాబట్టి అట్లా ఉంటుంది. కొంచెం మైనారిటీ ఒక 2-3 లెవెల్ డౌన్ లో ఉంటే వాళ్ళు జర్మన్స్ కి లోకల్ కొంచెం సపోర్ట్ చేసుకోండి. వీళ్ళు కొంచెం వీళ్ళకి 1-2 పనులు ఎక్కువ చెప్పండి, వీళ్ళు కొంచెం తగ్గండి ఇది ఉంటది. కానీ అరే నువ్వు వీడోడివా, నువ్వు ఇటు రాబాకు చేయబాకు, ఈ కాన్సెప్ట్ అంత హెవీ కనపడదు అనమాట. లోకల్స్ వచ్చేటప్పటికి ఎక్కడున్నా నెక్స్ట్. ఇప్పుడు చూడండి, మనం ఏపీ తెలంగాణ ఉంటేనే వీడు ఆడోడరా వాడు వీడోడరా అని చెప్పి అక్కడెక్కడ తెలంగాణ బిడ్డ అది అట్లా ఆ యాంగిల్ లో ఇక్కడ తెలుగు వాళ్ళు వీడేంది ఆంధ్రుడరా వీడే తెలంగాణ అక్కడే ఏదో ఉంది. మీరు అబ్బాయి ఇక్కడ ఉందా అనుకోవడానికి లేదా ఉంది. అన్ని రకాల్లో ఉంటారు. ఒక 100 మందిలో 5-6-7 మెంబర్స్ పక్క ఇంకెంత కదా ఉంటారు, మీతో కామన్. నీకు కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ వల్ల ఏమైనా హెల్ప్ వచ్చిందా, లేక ఏమైనా దాని వల్ల ఏమైనా నీకు యూజ్ అయిందా? ఓకే, ఇన్ జనరల్ అయితే ఇప్పుడు దాకా మా సిటీలో అంత తెలుగు కమ్యూనిటీ అంత భూమి లేదు. రీసెంట్ గా ఆర్గనైజేషన్ కూడా పెట్టారు. ఇప్పుడు నుంచి ఒక 3-4 months నుంచి భూమి కనపడుతుంది. మామూలుగా స్టూడెంట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నా, ఏ యూనివర్సిటీ ఏరియాస్ ఎక్కువ ఉన్నా దాదాపు స్టూడెంట్ కల్చర్స్ కనపడతా ఉంటాయి. గ్రూప్స్, ఫ్రెండ్ గ్యాంగ్స్ అంతా ఉంటాయి. మనం ఒక్కడమే నేను ఒక్కడనే ఉంటానేమో అనేది లేదు. మీరు గమ్ముని ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఎవరో ఒకరు బచ్చ అవుతారు. మీ ఏరియా, లాంగ్వేజ్, సిటీ వాళ్ళు కూడా దొరుకుతారు. అప్పుడప్పుడు మీ పక్క ఏరియా వాడు మాకు తెలిసినవాడు పక్క ఏరియాలో కూడా తగిలాడు అనమాట. సో దొరకడం అవ్వడం అనేది ఉండదు, మొహమాటం పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు 7,000-8,000 రూపీస్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి వాళ్ళు అమౌంట్ చూపించుకోలేరు. ఇప్పుడు యంగ్ ఇన్స్పైరింగ్ కిడ్స్ ఎవరైతే ఇప్పుడు బీటెక్ పాస్ అయ్యారు, వాళ్ళు ఫైనాన్షియలీ సపోర్ట్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, వాళ్ళకు ఇచ్చే సజెషన్ ఏంటిది? ఎట్లా వాళ్ళ టీమ్ అప్రోచ్ అవ్వాలి, ఎట్లా వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవాలి? ఓకే, మీ పర్సెప్షన్ కనుక మనీ ఎర్న్ చేసుకోవాలి బెటర్ దాన్ లెస్ దెన్ 20,000-25,000 30,000 ఇన్కమ్ వస్తుంది, ఇంతకంటే కాదు ఇంకా కొంచెం బెటర్ కావాలి అనుకుంటే మాత్రం పక్కా రావచ్చు, ఇక్కడ నో డౌట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పక్కా నో డౌట్ బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా అక్కడికంటే బెటర్. 30,000 ఇక్కడ ఏం చేసినా సింపుల్ పార్ట్ టైమ్స్ ముందర వెనకాల చేసినా కూడా వస్తాయి. అందుకని పార్ట్ టైంలు మాత్రమే చేయొద్దు, గో ఫర్ టెక్నికల్ 2. పార్ట్ టైమ్స్ అదే కన్ఫైన్ కావాకండి. సో అలాగా బెటర్ దాన్ ఇండియా ఫైనాన్షియల్ కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. మేము ఇట్లా ఇక్కడ ఉండి ఒక 6-7 months ఉండి ఒక్కసారి వెళ్తే ఏంది మొన్నటి కొంచెం కన్వీనియంట్ కూడా ఇప్పుడు కొంచెం ఇది ఉంది, తేడా కూడా తెలుస్తూ ఉంటుంది.
క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫైనాన్షియల్ గా బాగానే ఉంటది. ఏం చేద్దామంటావు మరి? బట్ మోర్ దెన్ మీకు ఇండియాలో సూపర్ లగ్జూరియస్ లైఫ్ ఉండి నేను ఇంకా ఏం చేయగల, నా జాబ్ నా పక్కా నీట్గా ఉంది, నేను మనీ గురించి కంఫర్టబుల్ ఉన్నాం అనుకోని మళ్ళీ ఏ సినిమాల్లో చూసి ఇక రంగులు షికార్లు చూసి ఇక్కడికి వచ్చి అనుకుంటే మాత్రం పక్కా మోసపోతారు. నాకు తెలిసిన మంది చాలా మంది నీట్గా ఇండియాలో 1.5 lakh జాబ్ సాలరీ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ యూటర్న్ తిరిగి వచ్చి ఇంకంతా జాబులు ఎన్ని చేస్తా, థీసిస్లు చేస్తా, మాస్టర్స్ చేస్తా, అంత ఎంత చెట్టుకంత గాలి. అక్కడ ఖర్చులు ఉంటాయి, ఇక్కడ ఖర్చులు ఉంటాయి, సంపాదన ఇక్కడ ఎక్కువ. ఇలా చూసుకుంటే మనకి ఇండియాలో 20,000 50,000 60,000 కదా అన్నట్టు ఇక్కడైతే 1,00,000 2 లక్షలు వస్తాయి కదా అంటున్నారు కదా. ఇండియాలో టొమాటో వస్తే కిలో 20-30 రూపీస్, ఇక్కడ 1 కిలో 100 రూపాయలు. ఇంకే సారీ అది ఉల్లిపాయలు 1 కిలో 1 euro, ఇప్పుడు 2.5-3 euros 300 కిలో ఉల్లిపాయలు 300. మనకి ఇక్కడ 20-30 రూపీస్, ఓన్లీ 10th ద ప్రైస్. ఆ యాంగిల్ దాని తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా బీటెక్ పాస్ అయ్యాను, నాకు ఏ నాలెడ్జ్ లేదు, అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను, నాకు కన్సల్టెన్సీ ఐడియా లేదు, నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి, నేను ఏ యూనివర్సిటీకి ఎట్లా అప్లై చేసుకోవాలి, వీసా ఎట్లా అప్లై చేసుకోవాలి? ఓకే దీనికి యూనివర్సిటీ కంటే మాత్రం యూని అసిస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, సెంట్రలైజ్ వర్షన్ అనమాట. ఆ త్రూ మనం అన్ని కాలేజ్కి అప్లై చేసుకోవాలి. స్టాండర్డ్ వెబ్సైట్ ఏంటంటే dad.de అనేది స్టాండర్డ్. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏది చెప్పినా, మీరు కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా వాడు కూడా ఆ వెబ్సైట్ లో ఓపెన్ చేసి DAD.de. సో అందులోకి వెళ్తే ఏ యూనివర్సిటీ, ఇంగ్లీష్ జర్మన్ మనకి ఏది కావాలంటే ఇంగ్లీష్ నో డౌట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ కి వెళ్తే యూనివర్సిటీస్ ఏంటి, ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా అన్ని ఇష్యూస్ చేస్తున్నారు కన్సల్టెన్సీలు ఎక్కువ ముందర తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి అట్లా స్టాండర్డ్ వెబ్సైట్ చేస్తున్నారు. అది ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోయి పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, ఏ సెమిస్టర్, సమ్మర్ సెమిస్టర్, వింటర్ సెమిస్టర్ 2 ఉంటాయి. ఆ 2 సెమిస్టర్స్ లో కోర్స్ ఏంటి, దాని మళ్ళీ కాలేజ్ ఫీజు ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ A to Z ఉంటాయి, నో డౌట్. అందులో చూసుకో, ఏ డౌట్ ఉన్నా అందులో వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే ఆ వెబ్సైట్ అప్పుడప్పుడు అప్డేట్ చేయడు. కోర్సెస్ ఉంటే కోర్స్ గురించి దాని పక్కన మీకు ఒక 3-4 కోర్సెస్ చూస్తే వాటి గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానిలోకి పక్కన కాలేజ్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఎప్పుడు అప్డేట్, ఎందుకంటే సెంట్రలైజ్డ్ కదా, ఇప్పుడు అంత థాట్ ఆఫ్ మైండ్ పెట్టరు. ఇన్ జనరల్ పబ్లిక్ వాళ్ళ యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ జనరల్ గా ఫాస్ట్ గా పెట్టుకుని ఇప్పుడు అప్ టు డేట్ ఉంటారు. ఏ మంత్ లో అప్లై చేస్తే బెటర్ ఉంటుంది? మీకు అందరు ఏంటంటే 4-1-4-2 లోనే అప్లై చేయడానికి చూస్తూ ఉంటారు. రావడానికి అయితే ఒక 3 to 4 months అనేది మినిమం టైం. ఎందుకంటే మీకు వీసా చాలా ఇంతకుముందు చాలా లేట్ చేసేవాళ్ళు, 1.5 month అట్లాగా. ఇప్పుడు వితిన్ వీక్స్ లో వచ్చేస్తున్నాయి. దీనికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా అంటే వీళ్ళు ఒక సర్వీస్ ఇనిషియేట్ చేశారు, విఎఫ్ఎస్ అని చెప్పి. వీళ్ళ విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళు ప్రీమియం యాక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అనమాట. ఏం చేస్తారు, రెగ్యులర్ వాళ్ళకి డిలే చేస్తాడు, ప్రీమియం తీసుకున్న ఫాస్ట్. ఎంత ఖర్చు ఉండొచ్చు సుమారు? ఇన్ జనరల్ ఫీ వచ్చి 7,000 వీసా ఫీ కామన్. అది జర్మన్ వీసా కట్టాల్సిన, షెంగన్ వీసా కట్టాల్సిన అమౌంట్ 7,000. మీరు పర్సనల్ తీసుకోవడానికి 2,000-3,000 లెస్ దెన్ 5. మేము తీసుకున్నప్పుడు 2 weeks లో వచ్చేస్తుంది. 1 week. మైండ్ బ్లోయింగ్. 1 week లో వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ హైదరాబాద్ వీళ్ళందరికి 8th day 1 week అయ్యింది. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నావు, నీకు స్టూడెంట్ వీసా పేరు అంటే ఏ కైండ్ ఆఫ్ వీసా వచ్చింది? ఇప్పుడు నంబర్ స్టడీ వీసా మీద ఉంటాం మేము. నెంబర్ అంత ఐడియా లేదు కానీ మామూలుగా స్టడీ వీసా మీద ఉంటాం. అది ఎన్ని ఇయర్స్ వస్తుంది వీసా అనేది? మామూలు ఇనిషియల్ గా మాకు 6 months ఇచ్చి తర్వాత 2 years కి ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇప్పుడు రూల్ మార్చారు, 1 year కి ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో 1 year ఆర్ 2 years అట్లా మారుస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు పేరెంట్స్ ని ఒకసారి తీసుకురావచ్చా? ఆప్షన్ ఉంది కానీ నేను తీసుకురాలేదు. అంటే కానీ నువ్వు అంటే ఫైనాన్షియల్ గా చూపించాలి. అంటే నాకు పర్ హెడ్ ఏంటంటే ఇక్కడ రూమ్ 13 meters పర్ హెడ్ ఉండటానికి సిటీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ గా కొంచెం మనీ చూపించుకుంటూ నేను వీళ్ళు స్పాన్సర్ చేసుకుంటాను, వీళ్ళని ఇట్లా తీసుకొస్తానని చెప్పవచ్చు. ఇన్ జనరల్ అయినా పేరెంట్స్ అయినా డైరెక్ట్ వాళ్ళ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఎక్కడ ఎవరున్నారు సపోర్ట్ అంటే ఇక్కడ మా సన్ ఉన్నారు, ఇట్లా మా డాటర్ ఉన్నారు, సన్ ఇలా వీళ్ళ పేర్లు చూపించుకోవడం తీసుకో. కన్సల్టెన్సీస్ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, బ్యాడ్. కొన్ని ఎక్కువ డబ్బులు తీసుకొని ఏ పని చేయడం, కొన్ని తక్కువ డబ్బులు తీసుకొని ఓవర్ డెలివర్ చేస్తూ ఉంటారు అనమాట. సో 4-5 కనుక్కోండి కన్సల్టెన్సీస్ ఏంటి, ఎవరున్నారు, ఎట్లున్నారు అని చెప్పి. అది ఇదే సజెస్ట్ చేయని ఈ ప్రాసెస్ లో నేను వెళ్ళదలుచుకోవాలా. ఏం చేయగలరంటే మీరు కొన్ని లూప్ హోల్స్ చూసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఏంటి 1-2 కాలేజెస్ ఉంటాయి, CGPA ఎంత ఎక్కువ తక్కువ ఉన్నా కూడా స్టాండర్డ్ ఇచ్చేస్తారు. అట్లాంటివి కొన్ని రాడ్ ఉంటాయి కోర్సెస్. మీరు ఎంత పోటు కానీ చేస్తాను చూస్తాను అక్కడికి వెళ్ళి తొక్కేస్తారు.
ఇవేంటంటే మీరు ఫైనాన్షియల్గా మీరు మనీ తీసుకొచ్చే క్యారియర్స్ మీరు మాత్రమే. అక్కడికి వచ్చి వాళ్ళకి వస్తారు, మనీ స్పెండ్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిజినెస్. అంతే, ఎండ్ ఆఫ్ ద డే సేమ్ సిమిలర్ టు ఇయర్స్. 1 or 2 మాత్రమే, అన్ని కాదు, వెరీ రేర్. వాళ్ళు కూడా అది కూడా జెన్యూన్ బెండ్, ఫైనాన్షియల్ చూసుకోవడానికి వాళ్ళకి ఉండాలి, మీకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వర్త్ ఉంటుంది. సో అందుకని అది తీసుకోవద్దు, రాదు, అది ఇదేనేం కాదు, ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ మేజర్ ఉంటుంది, గవర్నమెంట్ కానీ టెక్నికల్గా ఎక్కువ చూసుకోవడానికి ఉంటారు, ప్రాక్టికల్గా కూడా చేపిస్తారు, ల్యాబ్స్ ఉంటాయి, వెరీ గుడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. యు ఆర్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ టుగెదర్. ఎస్ ఎస్, నువ్వు చాలా ఎక్కువ సీరియస్ వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. మా యూనివర్సిటీ మా కోర్సెస్తో సాటిస్ఫై. ఇంకా మేమే బెటర్గా చదవాలి, మాకంటే పీర్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ చదివే వాళ్ళు ఉంటారు. సో ప్రొఫెసర్స్ అయితే వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడతారు. ఇది జర్మనీ కదా, ఇట్స్ నాట్ లైక్ యూఎస్ అండ్ యూకే, కానీ అయినా కూడా నువ్వు ఐలెట్స్ ఇవన్నీ జిఆర్ఈ రాయాల్సిందేనా? ఇక్కడ కాలేజెస్ కి మేజర్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ ఐఎల్స్. జిఆర్ఈ వెరీ రేర్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కి మాత్రమే, కలోన్, ఆకెన్ ఇట్లాంటి వీటికి మాత్రమే 1 or 2 అవుట్ ఆఫ్ 100 కాలేజెస్ తీసుకుంటే 1 or 2 మాత్రమే జిఆర్ఈ ఎంత అడుగుతారు. స్కోర్ రావాలి జిఆర్ఈలోనా? జిఆర్ఈ ఎప్పుడప్పుడు స్కోర్స్ రేంజెస్ మారుతూ ఉంటాయి, బట్ వాళ్ళ కంపెనీ వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ లో అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ప్లస్ ఐఎల్స్ మాత్రం పక్కా కావాల్సింది, ఏది ఉన్నా ఐఎల్స్ రాయాల్సిందే. బట్ స్టాండర్డ్ కాలేజ్ రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, కాలేజ్ వెబ్సైట్లో కానీ దీనిలో మాత్రం 6.5 అండ్ అబోవ్ అన్నట్టు మెన్షన్ చేస్తారు. మీకు ఓన్లీ 6.5 ఉందంటే అబ్బా నాకు వచ్చేసి దాన్ని మాత్రం పెట్టుకోబాకండి. ఓన్లీ పర్ ఇయర్ 3 lakh+ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ 3,000 స్టూడెంట్స్ 2.5 to 3 ఇట్లా మాత్రమే అలో చేసుకుంటూ వస్తారు పర్ కాలేజ్, పర్ యూనివర్సిటీ కోర్స్ డిపెండ్స్ అపాన్. సో అక్కడ నాకు 6.5 ఉంది కదా, నాకు 6.5 ఇచ్చేస్తాడని పెట్టుకోబాకండి. 9 వాడు అప్లై చేసుకున్నాడు అంటే 9 వాడికి బక్కా ఇచ్చేస్తాడు. దానికంటే మేజర్ ప్రిఫరెన్స్ అన్నమాట ఇక్కడ, ఎక్స్పీరియన్స్ మేజర్ ప్రిఫరెన్స్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇంకొకటి, ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, డిసైడ్ అయిపోయాను జర్మనీ రావాల్సిందే అని. నేను ఒక 25 యూనివర్సిటీస్ అప్లై చేశాను, నాకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. సో నేను ఈ డ్రీమ్ చేజ్ చేయడానికి, ఒకవేళ నేను ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అవుతే ఫస్ట్ సెమిస్టర్ లో, నేను అట్లా ఎన్ని ఇయర్స్ దాకా ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా వస్తుందని ఏమైనా ఉందా, గ్యారంటీ ఉందా? ఓకే, ఇక్కడ ఏంటంటే అడ్మిషన్ టు జర్మనీ అనేది మీ ఛాన్సెస్ ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవటం, మీ పర్సెంటేజ్ ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవటం అనేది ఎట్లా అంటే ఇనీషియల్ ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ అని కాదు, కొంచెం టిప్స్ అండ్ టిప్స్ అనుకోవచ్చు, హ్యాక్స్ లాగా. ఇనీషియల్గా వీళ్ళకంటూ ఒక ఇనీషియల్ క్రైటీరియా చూసుకుంటే, ప్రతి కాలేజ్కి వాళ్ళ హైరింగ్ కమిటీ లాగా ఇట్లా స్టూడెంట్స్ అడ్మిట్ చేసుకునే బ్యాచ్ ఉంటారు. వాళ్ళలో ప్రొఫెసర్స్, వాళ్ళ ఏ యూనివర్సిటీ, వీడేంటి బెటర్, వీడి క్వాలిటీ ఏంటి, వీడికంటే మీకంటే ఒక ర్యాంకింగ్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ చెక్, వెరిఫికేషన్ చెక్ టైప్లో. సో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఓకే మాకు 100 స్టూడెంట్స్ కావాలి అని చెప్పి. కాలేజ్ ఓపెన్ చేసిన ఎమ్మటే ఇనీషియల్ టైమ్ లైన్లోనే మీరు అప్లై చేసుకుంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ. మీకు మీకున్న స్లిమ్ ఛాన్సెస్ ఎంత ఉంటే, మీరు మీ పర్సంటేజెస్ కానీ సిజిపిఏ కానీ ఎంత ఉంటే, మీరు ఇనీషియల్ వాడు పెట్టంగానే 15th, అప్పుడప్పుడు November 15th ఉన్నట్లు ఓపెన్ అవుతుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఓపెన్ అంటే ముందరే మెన్షన్ చేస్తారు, పలానా డేట్ November 15th నుంచి ఓపెన్ అవుతుంది అని చెప్పి ముందర టైం స్లాట్ మెన్షన్ చేస్తారు. సో ఆ టైం స్లాట్ లో విత్ ఇన్ ఫస్ట్ మీరు ఇనీషియల్ ఫేజ్ లో ఉన్నట్టయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇట్స్ జస్ట్ లైక్ గేమ్ ఆఫ్ ఛాన్సెస్ అన్నట్టు. సో ఇక్కడ 25 పెట్టుకోవడం కూడా అంత సజెస్టబుల్ అనేది కాదు. ఏ ఫీల్డ్ ఏంటి అనేది క్లారిటీ, చాలా నెంబర్ ఆఫ్ ఇది ఉంటాయి. ఇంకొక స్ట్రాటజీ ఏం చేసుకోవచ్చు అంటే, సమ్మర్లో యూనివర్సిటీస్ వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ తక్కువ ఉంటాయి. గో ఫర్ వింటర్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్. ఎందుకంటే మీకు ఛాన్సెస్, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అప్పుడు దాకా ఒక 30-40 కోర్సెస్ రేషియో చూసుకున్నట్టయితే, ఇటు ఒక 40 కోర్సెస్ పెట్టండి, వీడు అటు ఇటుగా 80 to 100 కోర్సెస్ పెడతారు. మోర్ దెన్ డబుల్ అవుతారు. ఇండియాలో నీకు తెలిసిన పర్సనల్ ఫ్రెండ్ గానీ ఎక్కడైనా విన్నావా that somebody tried for Germany and it didn't succeed? Yes, didn't succeed అనేది వినలేదు, కానీ డిలేతో విన్నాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 1 year డిలేతో కాలేజెస్ ఏంటంటే, మీకు వాడికి అప్లై చేసినాక మళ్ళీ 2వ సెమిస్టర్ అప్లై చేస్తే, ఓకే వీడు మా కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, వీడికి ఒక ఛాన్స్ ఇద్దామని పర్సెప్షన్ కూడా ఉంటుంది. అంతేగాని రాలేదు వదిలేద్దాం అనేది పెట్టుకోబాకండి. అప్పుడప్పుడు ఏంటంటే, ఒక సెమిస్టర్లో అడ్మిట్ వచ్చినా సెకండ్ సెమిస్టర్లో కూడా జాయిన్ కావచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకటి రిజెక్ట్ చేసి 2వ దానికి లేదు అనేది ఉండదు. ఇక్కడ కామన్ కల్చర్. ఇక్కడ ఒక సెమిస్టర్ వచ్చి నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీకి అప్లై చేశాను, ఆ యూనివర్సిటీ వాడు నాకు రిప్లై ఇస్తాడా, నీకు సీట్ రాలేదు అని, లేకపోతే రిప్లై కూడా ఇవ్వడా? అంటే ఇన్ జనరల్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. టైం డిలే ఇస్తాడు, బట్ ఇస్తాడు. రిప్లై పక్కా ఇస్తాడు. అన్ఫార్చునేట్లీ వి డోంట్ హావ్ ఎనీ సీట్స్. yes వాడు మెన్షన్ చేస్తాడు. ఇన్ జనరల్ 90% వాడు రిజెక్ట్ చేస్తున్నాం, సారీ వి ఆర్ సో అన్ఫార్చునేట్ అన్నట్టు వాడు మెన్షన్ చేస్తాడు. బట్ మీరు క్రిస్మస్ టైంలో చూసుకుంటున్నట్టయితే, వాడు Jan 15 డెడ్ లైన్ అయిపోయినా కూడా ఇవ్వాల్సిన టైంలో కూడా ఇవ్వడు.
అప్పుడు ఆ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నేను రిజెక్ట్ చేసిన యూనివర్సిటీకి మళ్ళీ అప్లై చేయొచ్చా? ఇన్ జనరల్ చేయొచ్చు, బట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఆల్రెడీ నువ్వు రిజెక్ట్ అయ్యావని వాడికి తెలిసిపోతుంటది. వాళ్ళ మన డేటా ఒకసారి ఇన్బుల్ట్ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ డేటా సేవ్ చేసుకుంటారు. అప్రాక్సిమేట్లీ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి జర్మనీలో? అంత ఐడియా లేదు నిజంగా తెలియదు. ఏ సిటీ సజెస్ట్ చేస్తావు? సిటీ సజెస్ట్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్. ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మేజర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది అంతా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అదంతా. సో లెఫ్ట్ వైపు ఎక్కువ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉంటాయి, రైట్ వైపు ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు అనుకుంటున్న ఫీల్డ్ బట్టి ఎటువైపు సాఫ్ట్వేర్ వెళ్దాం అనుకుంటే కింద మ్యూనిక్ కింద వైపు ఇటు ఉంటుంది, అది బాగానే ఉంటుంది. స్టుట్గార్ట్, ఫ్రాంక్ఫర్ట్ ఇవన్నీ ఫైనాన్షియల్ హబ్ సెంటర్స్. సో ఇటువైపు అంతా కలోన్, డసెల్డార్ఫ్ ఇటువైపు అంతా కొంచెం మినీ ఇండస్ట్రియల్ మేజర్ ఐటీ సెక్టర్ అన్నట్టుంటాయి. ఇక మొత్తం ఈస్ట్ వైపుకి ఫ్యాక్టరీస్ అవన్నీ అట్లా. బెర్లిన్ అయితే స్టార్ట్ హబ్ కల్చర్. నువ్వు 4th సెమిస్టర్ లో ఉన్నావు కదా, ఇంకెన్ని సెమిస్టర్స్ నువ్వు చేయాలి? మామూలుగా ఇక్కడ సెమిస్టర్ కౌంట్ లాగా 4 సెమిస్టర్స్ అవ్వగానే కంప్లీట్ అన్నట్టు ఉండదు. మనకున్న క్రెడిట్స్ ఏంటి, కోర్సెస్ ఏంటి, ఎంత కంప్లీట్ చేస్తున్నాం, ఇన్ని కోర్సెస్కి ఎంత లిమిట్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ అయిపోయినాక మాస్టర్స్ అయిపోయినాక థీసిస్ ఎన్ని రోజులు. ఇక్కడ థీసిస్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రొఫెసర్ కింద చేయటం, కంపెనీ కింద చేయటం, కంపెనీ చేసింది ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేయాలి. ప్రొఫెసర్ కింద వ్యాలిడ్ స్టూడెంట్స్ ఉండాలి. అతను బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. ఇంతకు మించి లిమిట్ క్రాస్ చేయని ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇదనమాట. ఎందుకంటే టైం లైన్ అనేది ప్రాపర్ ఉండదు. ఇన్ జనరల్ 25 ఎండింగ్ కల్లా దాదాపు మొత్తం అయిపోతుంది విత్ మాస్టర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు పీజీ అయిపోయావు, ఇక్కడ జాబ్ వచ్చింది, 2 years జాబ్ చేసావు, బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జర్మనీలో ఉందాం అనుకుంటున్నావా లేకపోతే గో బ్యాక్ టు ఇండియా అనుకుంటున్నావా? ప్రస్తుతం నా మైండ్ సెట్ అయితే ఫస్ట్ నాకు మాస్టర్స్ అయ్యి జాబ్ వర్క్ తెచ్చుకోవాలని నా పర్సెప్షన్. బట్ ఇక్కడికి వచ్చినాక రీసెంట్ గా నేను వేరే ఎక్స్పోజ్ కూడా వెళ్ళాను. వాళ్ళు సీనియర్స్ ఒక కెమికల్ ఇండస్ట్రీ మా సిమిలర్ ఫీల్డ్ లోనే 20 years ఉన్నారనమాట. 10 years ఇక్కడ జర్మనీలో ఓవరాల్ ఇండియాలో చేశారు, ప్లస్ సౌదీలో చేశారు, ఇప్పుడు నెదర్లాండ్స్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు అనమాట. సో ఇట్లా వీళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్ ఇట్లా వర్క్ చేసే వాళ్ళందరికీ కనుక్కున్నాక ఏంటంటే ఇక్కడికి వచ్చినాక వర్కింగ్ కల్చర్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్, రుద్దరు. ఇక ఇట్లా సిల్లీ రీజన్స్ కూడా మనం ఆఫీసులకి ఇట్లా వెళ్ళకుండా తలనొప్పి, నాకు కాలు బాగాలేదు, ఈరోజు నాకు రావాలని లేదు, ఇలా డిప్రెషన్ సిక్నెస్ కూడా మీరే చేస్తా ఉంటారు. బర్న్అవుట్ సిచ్యువేషన్స్, ఇక మెంటల్ స్ట్రెస్, వీటికి కూడా రాను అని చెప్తే ఓకే క్యాజువల్, ఓకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టూ గుడ్. ఎక్కడ మీకు తర్వాత నేను ఇప్పుడు కంటిన్యూ చేసే మా పార్టీ మాకు ఇది కాదు, మా ఫుల్ టైం చేసే ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, ఒక్కసారి కాలు కట్టయింది అంటే ఇంకా నీకు వాడు భూకంపం వచ్చి బద్దలైపోయినా కూడా మీకు వాళ్ళకి సంబంధం ఉండదు అనమాట. సో గుడ్ వర్క్ లైఫ్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ బాగా అలవాటు అయితే మళ్ళీ ఇండియాలో చాకరీలు చేయాలంటే మాత్రం అవ్వదు అని నేను పర్సనల్ గా అయినా చాలా మంది ఫిక్స్ అయిపోయి ఉంటాను. ఇక్కడ చూసారు కదండి, యంగ్ అండ్ డేరింగ్ 23 years old లోలిత్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్స్ చేయండి, నేను మళ్ళీ కన్సల్ట్ చేసి మీకు రాస్తాను.